తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలదోస్తామంటే కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ సగం చనిపోయిందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిగా కనుమరుగవుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లు ఏం చేసిందని ప్రశ్నించారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు 400 సీట్లు అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ కు నిలబడేటోడు లేక మన ధర్మపురి ప్రజలు తిరస్కరించి ఓడగొట్టిన కొప్పుల ఈశ్వర్ని ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. 25 ఏళ్ల నుంచి దాదాపుగా మీరు చూస్తూనే ఉన్నారు ఆయన వ్యవహార శైలి, ఆయన విధి విధానాలు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్కు కొప్పుల ఈశ్వర్కు ఈ ఎన్నికల్లో నిలబడడానికి నైతిక హక్కు లేదు. బీఆర్ఎస్ చచ్చిన పాము కొన ఊపిరితో ఉంది. దాన్ని ఏంటంటే మీరు మన ఎన్నికల్లో తోక మీద నడుము మీద కొట్టినరు, పడగ మీద కొట్టలేదు. ఈ ఎన్నికల్లో ఒక్క దెబ్బ పడగ మీద కొడితే శాశ్వతంగా ఈ కాలనాగు యొక్క పీడ విరగడవుతుంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పడగ మీద దెబ్బ కొట్టాల్సిందిగా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. నాయకులని వేదిక మీద నుంచి నేను ప్రశ్నించదలుచుకున్నా. 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు, అమిత్ షా గారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఇక్కడనే మంత్రిగా ఉన్నారు. ఏమి తెచ్చిండ్రు తెలంగాణకు, ఏమి ఇచ్చిండ్రు తెలంగాణకు? ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా దళితుల, గిరిజనుల, బలహీన వర్గాల హక్కులను కాలరాయాలని చూస్తుంది. మీరు వేసే ప్రతి ఓటు బీజేపీకి మీ రిజర్వేషన్ల మీద పోటు పడబోతుంది. మీ రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. మిత్రులారా, ఇది దేశం యొక్క మూలవాసులైన దళితుల, గిరిజనుల మీద దాడి. ఈ దాడిని మీ ఓట్ల ద్వారా ముప్పు తెచ్చుకుంటారా? మీరు ఆలోచన చెయ్యండి. వాడు వీడు అదైతుంది ఇదైతుంది అంటుండు. నేను అడుగుతున్న మా కార్యకర్తల్ని, మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి భుజాలు కాయలు కాసేలా జెండాలు మోసి వీళ్ళందరిని ఎమ్మెల్యేలు గెలిపించారు. మీ కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని ఎవడన్నా కూలగొడతాడంటే మీరు ఊరుకుంటారా? ఒక్కడొక్కరిని లాగుల తొండలిచ్చి మీరు కొట్టారా? ఎవడని ప్రభుత్వం జోలికి వస్తే, ఈ ప్రభుత్వం వైపు కన్నెత్తి చూస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో దొరికినట్టు లాగుల్లో తొండలిడ్చి కొడతారన్న నమ్మకం, విశ్వాసం నాకున్నది.